విధంగా గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూలై జూన్ 26వ తారీఖు నుంచి 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు కేబినెట్లో ఈ పుష్కరాల కోసం 1000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయడం జరిగిందనేది కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు కేబినెట్లో అప్రూవల్ చేయడం జరిగింది. అదే రకంగా కోఆపరేటివ్ సెక్టార్లోని DCMSలని మార్క్ 5లో విలీనం చేయాలని, అదే రకంగా తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని హాకాలో విలీనం చేయాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానమైన అంశం పాలమూరు రంగారెడ్డి. ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని 21 భాగాలుగా విభజించి 18 భాగాల వరకే ఆనాటి కాన్సన్ట్రేషన్ చేసి కొంత పార్ట్ వర్కులు కంప్లీట్ చేశారు. ఆ బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయడంతో పాటు మిగిలిన లాస్ట్లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్బులుగా ఒకటిగా తెలంగాణ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి దానికి సంబంధించి 2026 to 30 సంబంధించిన పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గతంలో దావోస్ వెళ్ళినప్పుడు ఈ పాలసీని దావోస్లో లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈరోజు కేబినెట్లో ఆ పాలసీకి సంబంధించిన దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. దీనివల్ల ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాలలో 5 లక్షల మందికి ఉద్యోగాలు రావటమే కాకుండా $25 బిలియన్ పెట్టుబడి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పెట్టుబడిగా తెలంగాణకి రావడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. అదే రకంగా దీంతో పాటు గతంలో ఎక్కువ ఈ ఇండస్ట్రీస్ని ప్రొడక్షన్కి వెళ్ళే మన కాన్సన్ట్రేషన్ ఉండేది. దాంతో పాటు ఇక్కడ ఈనాడు R&D కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీని తుది మెరుగులు దిద్ది దాన్ని ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అది కాకుండా గత ప్రభుత్వం
2017 జనవరి 2వ తారీఖు నాడు 2017 జనవరి 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రైపార్టీ మెమోరాండం ఒకటి చేసుకోవటం జరిగింది. 2017 జనవరి 2 ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయటం జరిగింది. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద డీటెయిల్ గా డిస్కస్ చేయటం జరిగింది. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్కి సంబంధించిన అంశాన్ని నాకు తెలిసి సుదీర్ఘంగా ఒక 2 days చర్చ జరిగింది. ఆనాడు ఈ ట్రైపార్టీ ఎవరెవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సౌత్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఆఫ్ తెలంగాణ, కంపెనీ ఆఫ్ తెలంగాణ,